టీఎస్ ఎంసెట్ టీజీఈఏపీ సెట్ 2024 సంబంధించినటువంటి మీకు ఒకసారి సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక సీట్ అలాట్మెంట్లో ఏ డీటెయిల్ చెక్అవుట్ చేయాలి ఇంపార్టెంట్ అప్డేట్ అన్నమాట. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఈ విధంగానే కాలేజీకి వెళ్ళిన వరకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. మీకు కంప్లీట్ ఇప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఎస్ గైస్, చూసుకున్నట్లయితే మన దగ్గర వచ్చేసి అలాట్మెంట్ ఉందన్నమాట. 2020 యొక్క అలాట్మెంట్ అనమాట. ఇది నా యొక్క ఎంసెట్ అలాట్మెంట్ ఆర్డర్ అనమాట. మీకు క్లారిటీ ఉంటుందని మీకు చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే మన అలాట్మెంట్ ఆర్డర్ ఒకసారి మీకు సీటు వచ్చినట్లు కన్ఫర్మేషన్ రాగానే మనం వెబ్సైట్ నుంచి ఇక్కడ ఈ విధంగా అయితే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యొక్క అలాట్మెంట్ ఆర్డర్లో మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చెక్అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే చూడాలి. చూసిన తర్వాత ఇక్కడ మీకు ఏ కాలేజ్ సీటు వచ్చినా కూడా కంప్లీట్గా చెక్అవుట్ చేసుకోవాలి. చెక్అవుట్ చేసుకున్న తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ది కాలేజ్ కోర్స్ ఈస్ 96,000 రూపీస్ ఉంది. అదేవిధంగా ట్యూషన్ ఫీ టు బీ పేడ్ బై ది క్యాండిడేట్ నవ్ ఈజ్ 61,000 రూపీస్ అయితే ఉండడం జరిగిందనమాట. ఈ విధంగా మీకు కూడా ఎక్కడ వచ్చింది మీకు సీటు, మరి ఏ కాలేజ్ వచ్చింది, మరి ట్యూషన్ ఫీ ఎంత ఉంది, అదేవిధంగా ఏ బ్రాంచ్లో వచ్చింది కూడా చెక్అవుట్ చేసుకోవాలి. చెక్అవుట్ చేసుకున్న తర్వాత మరి చాలామంది డౌట్స్ రావచ్చు, అన్న మాకు తెలుసు కదా మరి మీకు ఎందుకు ఈ వీడియో ఇస్తారంటే కూడా మనకి ఇక్కడ ఏదైతే ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ ఉంది కదా, అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎవరు చెక్అవుట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి 96,000 పైన ఇచ్చారు, మరి ఇక్కడ మనకు 61,000 ఇచ్చారు కదా, మరి ఇట్లా అంటే కూడా మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మనకి ఏదైతే 35,000 రూపీస్ ఇక్కడ మనకైతే ఫీ రింబర్స్మెంట్ స్కాలర్షిప్ వస్తుందన్నమాట. ఈ అమౌంట్ కూడా మనకు గవర్నమెంట్ అయితే పే చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నాకు కింద 61,000 రూపీస్ అయినా అక్కడ పే చేయమని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నాకు వచ్చేటువంటి కాలేజ్ చూసుకోండి, ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాకు సీట్ రావడం జరిగింది మెకానికల్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు ప్రజెంట్ అయితే బీటెక్ ఫైనల్ కంప్లీట్ అయిపోయింది, అదేవిధంగా నేను గ్రాడ్యుయేట్ అయిపోయాను అనమాట. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే ఇవన్నీ చెక్అవుట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒకసారి చెక్అవుట్ చేసుకోవాలి. చూడంండి, డౌన్లోడ్ ద అలాట్మెంట్ ఆర్డర్, పే ట్యూషన్ ఫీ త్రూ ఆన్లైన్ పేమెంట్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అదేవిధంగా నెట్ బ్యాంకింగ్ అనమాట. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మీ యొక్క సీటు అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని పాయింట్స్ అనేవి చేంజ్ కావడం జరిగింది అనమాట. అంటే ఇది 2020 కదా, ఇప్పుడు మీకు 2024 కదా, కొంచెం చేంజ్ ఉంటుంది అనమాట. చెక్అవుట్ క్యాండిడేట్స్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్ టు మేక్ ట్యూషన్ ఫీ పేమెంట్ ఫ్రమ్ దేర్ ఓన్ బ్యాంక్ అకౌంట్స్. ఇన్ కేస్ ఆఫ్ రిఫండ్స్, ఇఫ్ ఎనీ, ది అకౌంట్ విల్ బి remitted back through online into the same bank from which payment has made అనమాట. చూడండి, రీఫండ్స్ కానీ ఏమైనా రెమిటెడ్ ఉన్నట్లయితే మీ అకౌంట్కే మీకే అమౌంట్ మేము రిటర్న్ పంపిస్తామని ఇక్కడ మనకు క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ చూడండి, పేమెంట్ అయితే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. థర్డ్ పాయింట్ చూసుకున్నట్టు ఇక్కడ చూడండి, candidates or parents advised to verify the amount limit from the credit or debit net banking before making tuition fee payment అన్నమాట. ఇక్కడ మీరు అమౌంట్ కడతారు కదా ట్యూషన్ ఫీ పేమెంట్ చేసేటప్పుడు మీ యొక్క డెబిట్ కార్డ్ని క్రెడిట్ కార్డ్ని లిమిట్ చూసుకోండి, ఎందుకంటే పేమెంట్ అవ్వదు అని ఇక్కడ మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫోర్త్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే పేమెంట్ త్రూ ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆన్ అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ అండ్ పే బటన్ అనమాట. ఇక్కడ మనకు ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది కదా, అలాట్మెంట్ ఆర్డర్ దగ్గర వచ్చేసి ఏదైతే చూడండి, ఇక్కడ మనకు ఇది ఇక్కడ బిల్ డెస్క్ చూసారు. ఇక్కడ కింద ఈ బిల్ డెస్క్ పైన మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకు పే ట్యూషన్ పేరు మీకు ఇక్కడ ఏదైతే ఆరెంజ్ కలర్లో మీకు అయితే లోగో ఉంటుందన్నమాట. ఆ లోగో మీకు క్లిక్ చేయగానే డైరెక్ట్ మీకు అయితే పేమెంట్ మెథడ్లోకి వెళ్తారు. ఇక్కడ నుంచి పేమెంట్ చేయాలి. మెయిన్ పర్టికులర్గా ప్రతి ఒక్కరికి వీడియో స్కిప్ చేయకుండా ఎందుకు చూడమంటే మీకు క్లారిటీగా ఒక అలాట్మెంట్ నుంచి చూద్దామని మీకు చెప్పడం జరిగింది. ఒక పేమెంట్ విషయంలో కూడా మీకు కొంచెం క్లారిటీ వస్తుందని ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే, ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది భావించిన అయితే వీడియో చేయడం జరిగింది గైస్. ఓకే, వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సపోర్ట్ చేయండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కాలేజీకి వెళ్ళిన వరకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ మీ యొక్క కామెంట్స్ చూసి మళ్ళీ ఈ విధంగానే మీకు వీడియో రూపంలో అయితే క్లారిటీ ఇస్తాను. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.